నమస్తే. అవి రెండు ఫోటోలు మనదేనా అయ్యో సార్ అదే చెప్పాను సంబడి కావాలి వీళ్ళు చెప్పి ఊళ్ళో హైదరాబాద్లో బాబు సమీక్ష సమావేశం ప్రార్థన ప్రియమేదా సువర్చదా ఉదా పూర్ణవర్చదా శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం వస్యాః యజమాన్యస్య గోత్రోద్భవస్య నందివర్ధన గోత్రోద్భవస్య జీవన్ రెడ్డి నామధేయస్య అహల్యానాం యాః సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్యవీర్యజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిం ధనకర్మస్వానిష్టవాన్ చవన ప్రసాదసిద్ధం శ్రీరామచంద్ర స్వామి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. ధ్రువందే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంతరింద్రచాగ్నిష్టరాశ్వం ధారయితాం ధ్రువం లోపాం పుష్పం వేదా పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతే చంద్రమావా అవాం పుష్పం అది కూడా తీసుకో వస్తారు వాళ్ళు మాట్లాడిన తర్వాత రక్షాంధారయామి నమస్కారం కరోమి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావేదాత్ స్వభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుకీర్తిలాభం శుద్ధ సంవత్సరం దీర్ఘం దీర్ఘమాయుః. భద్రార్తి వరద గోవింద శ్రీరామదాస వరద గోవింద జై శ్రీమన్నారాయణ. మారుతాం మేమే అభివృద్ధి బాగుంటుంది చెప్పుకోవడానికి బాగుంటుంది. ముగ్గురు పట్టించుకుంటారు కార్యక్రమాలు ఉన్నా దాన్ని పట్టుకుని ఎండోమెంట్ కమిటీ ఎప్పుడు ఇస్తారు? ఎండోమెంట్ పరిధిలో ఉంటేనే ఇస్తారు. అది వేరే విషయం. శాలరీ సంవత్సరం చర్చిస్తాం, ఎందుకు వస్తుంది అది మాట్లాడదు నేను. ఇది ఎండోమెంట్ పరిధిలో ఉంటేనే కమిటీ వేస్తాం. ఎండోమెంట్ పరిధిలో లేకుండా కమిటీ వేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఉదాహరణ మార్కండేయ గుడి ఉందమ్మా, మార్కండేయ గుడి ఎండోమెంట్ పరిధిలో లేదు, దాని కమిటీ ఉండదు. వేణుగోపాల స్వామి గుడి ఉన్నది, ఎండోమెంట్ పరిధిలో లేదు, దాని కమిటీ ఉండదు. అది వాళ్ళ అర్చకాస్ వాళ్ళకే నడుస్తుంది. ఇది ఎండోమెంట్ పరిధిలో ఉంది, నాకు తెలుసు. ఇది అప్పుడు కమిటీ వేసినాం. ఒకప్పుడు ఈ హరీష్ ఉండే, ఒకప్పుడు. ఇప్పుడు అక్కడ మన ఎడ్లంగడిది రామాలయం ఉన్నది, అది ఎండోమెంట్ పరిధిలో ఉన్నది. ఇప్పుడు మార్కెట్లో కూడా ఉన్నది, ఎండోమెంట్ పరిధిలో ఉన్నది. ఇవన్నీ తీపిస్తాం. తప్పకుండా మీకు ఏం చెప్తుందో సాధ్యమైన తొందరలో ఈ కమిటీ ఇప్పిస్తాను నేను. కమిటీ
ఎట్లా ఉండాలి చేయాలని ఓపిక ఉండాలి, సేవ తత్పరత ఉండాలి, ఆధ్యాత్మిక చింతన ఉండాలి. అదే వీళ్ళు రాజకీయంగా నేను ఉంటా, నాకేదో గౌరవం వస్తుంది, పెద్దగా వస్తుంది అనుకుంటే ఎట్లా? ఆధ్యాత్మిక చింతన ఉండాలి. నెక్స్ట్ వచ్చే వాళ్ళైనా సరే మా బాధ, నేను కమిటీ మెంబర్ నెక్స్ట్ వచ్చే వాళ్ళైనా సరే గుడి మాది అని పట్టుకుని ఉండేవాళ్ళు కావాలి. అయోధ్య రామ మందిర ఏదైతే పునఃప్రతిష్ఠ ఒక విధంగా చెప్పాలంటే గతంలో పురాణాలలో మనం చదివినటువంటి ఒక రాముల వారిని ఈ కలియుగంలో మనం ప్రత్యక్షంగా దర్శించుకునేటువంటి అవకాశం భాగ్యం కలిగించే విధంగా ఏదైతే మనం ఆరంభించుకోబోతున్నామో దానికి సంబంధించి రాముల వారి అక్షింతలు యావత్ అంటే దేశమంతా వాటి భక్తులకు అందించడంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భాగ్యనగరంతో పాటుగా జగిత్యాల జగదాలయానికి రావటం, ఇక్కడ శ్రీరామక్షేత్ర ఏదైతే ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ వారి నాకు నిన్న ఈ అక్షింతలు ఇక్కడ మన కోదండ రామాలయాన్ని చేరుకుంటున్నామని చెప్పని తెలపడంతో సోమవారం దర్శించుకొని మరి యొక్క అక్షింతలను దర్శించుకుందామని చెప్పి ఇక్కడ రావడం నేను నిజంగా ఒక విధంగా మహాభాగ్యంగా భావిస్తున్నాను. నేను ఇలా కలియుగంలో ఎవరే కానివ్వండి చెప్పంటే రాముల వారు చెప్పంటే ఇవాళ సన్మార్గానికి వారు ఒక ధార్మిక మనకు సృష్టికర్త, మనకు మార్గదర్శకుడు అని చెప్పక తప్పని చెప్పడం. ఎవరి కానీ మానవ జీవితంలో రాముల వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని తలస్తాం. వారు ఏ విధంగా ఏకపత్ని వ్రతుడుగానే వారి కొలుచడం జరుగుతుందో ఏకపత్ని వ్రతుడనే కాకుండా ప్రజాభిప్రాయానికి గౌరవాన్ని ఇచ్చేటటువంటి ఒక మరి పాలకుడు శ్రీరామచంద్రుడు చెప్పక తప్పక చెప్పండి. ఇప్పుడు సీతమ్మ వారు మరి ఎప్పుడైతే రాముల వారితో కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో విడిపోయిన పరిస్థితుల్లో ఏదైతుందో కేవలం ప్రజల నుండి వచ్చినటువంటి ఒక అంటే ఊరికే దాన్ని దృష్టిలో పెట్టుకుని వారు నిజంగా కూడా చెప్పంటున్నా ఇంత ప్రజా అభిప్రాయానికి అనుగుణ పాలన చేయడం అనేది మామూలు విషయం కాదు చెప్పంటున్నా. స్వయంగా ఆల్ని త్యజించడం అనేది అంటే మామూలు విషయం కాదని చెప్పంటున్నా. శ్రీరామచంద్రుడు వారి యొక్క గొప్పతనం ఏదైతుందో ప్రజాభిప్రాయాన్ని గౌరవించడంలో భాగంగా వారు ఏదైతుందో ఆల్ని కూడా త్యజించినటువంటి ఒక గొప్ప మరి పాలకుడు అని చెప్పక తప్పని ప్రజా దక్షకుడు అని చెప్పక తప్పని చెప్పండి. అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత అందరిపై ఉంటుంది. అందులో ఏదైతుందో ఈ కోదండ రామాలయం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఇక్కడ ధర్మూర్ క్యాంపు ఏర్పాటు చేయబడినటువంటి ఈ దేవాలయం దీని యొక్క మరి ప్రతిష్ట అందరికి తెలిసిందే. ఇక్కడి ఈ ప్రాంత భక్తులకు సంబంధించి ఈ దేవాలయానికి అనుబంధంగా సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో అప్పుడు 2004-09 మధ్య కాలంలో ఇక్కడ ఒక రాముల వారి కళ్యాణం మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటుంటాం. ఆ రాముల వారి కళ్యాణం ఏదైతుందో తాత్కాలిక ఏర్పాట్లతో ఏదో టెంట్ ఏర్పాటు చేసి చేయడం కాకుండా శాశ్వతంగా ఏదైతుందో మరి ఒక కళ్యాణ మండపం ఉండాలనేటువంటి రాముల వారి కళ్యాణానికి ఒక శాశ్వత కళ్యాణ మండపం ఉండాలనే భావనతో ఈ కళ్యాణ మండపాన్ని ఇప్పుడు నేను చోటు తీసుకుని దానికి ప్రభుత్వం నిధులు ఇవ్వమా దయచేసి అది కూడా చెప్తున్నాను. ఈ కళ్యాణ మండపం నిర్మాణం లోపల ప్రభుత్వం నుండి ₹1 కూడా నేను చెప్పంటున్నాను. నేను నాకుండేటువంటి మిత్రుల సహకారం మీలాంటి మిత్రుల సహకారంతో వ్యక్తిగత అంటే నా జేబులకు పెట్టని చెప్పాను కాదు, మీలాంటి మిత్రుల సహకారాన్ని పొంది ఏదైతుందో నేను చొరవ తీసుకొని రాముల వారి కళ్యాణానికి శాశ్వతంగా ఏదైతే ఒక మండపం ఉండాలని చెప్పని దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. మనం ఆశించిన మేరకు నిర్వహణ చేపట్టబడకపోవడంతో మనకు దాని యొక్క ఉపయోగం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నాం. దేవాలయానికి సంబంధించి కూడా ఇక్కడ ఆడబిడ్డలు ఏదైతుందో ఇక్కడ దీని నిర్వహణ లోటుపాట్ల గురించి వారు ఎత్తించుకోవడం జరిగింది. నిజం కూడా కొంత బాధాకరం చెప్పి అంటున్నామా. ఎవరేమే కానీ ఇవన్నీ కూడా నేను బాధ్యతగా తీసుకుంటా. మీ కాంపౌండ్ వాళ్ళే కానీ దీని నిర్వహణ సంబంధించిన పాలక మండలే కానీ ఇక్కడ పూజారి కానీ అన్ని కూడా అన్ని జస్ట్ గివ్ మీ 6 months టైం చూనాయన, గివ్ మీ 6 months టైం. మీకు 6 మాసాల లోపల ఏదైతుందో ఈ క్షేత్రాన్ని మీరు ఆశించిన రీతిలో తీర్చిదిద్దడం నేను బాధ్యత భావిస్తాను చెప్పండి. రాముల వారి అక్షింతలు ఏదైతుందో కేవలం దర్శనం కాదమ్మా. రాముల వారి అక్షింతలు దర్శించుకోవడానికి కేవలం దర్శనం కాదు, వారి యొక్క ఆలోచన విధానాన్ని ఏదైతే మనలో జీర్ణింపజేసుకోవడం చెప్పండి. వారి యొక్క ఆలోచన విధానం మనలో జీర్ణింపజేసుకోవడం చెప్పుకుంటున్నాం. అప్పటి నిజమైనట్టు ఒక వ్యక్తిత్వం మనలో కనబడుతుంది చెప్పండి.
ఆ రాముల వారిని ఆదర్శంగా తీసుకొని నా జీవితం ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు, కానీ నా ఉన్నంత కాలం ఇది అవుతుందో రాముల వారిని ఆదర్శంగా తీసుకొని నేను ప్రజా జీవితంలో సేవ తత్పరతతో ముందుకు పడుతుందని చెప్పని నేను మనవి చేస్తూ